నిర్వహించడమే కాకుండా గతంలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తిన సందర్భం కూడా ఉంది. ఈ 3 నియోజకవర్గాల విషయంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ఎన్నికల ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇటు సిటీ నియోజకవర్గంలో కావచ్చు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అటు ఏది రిజల్ట్ కూడా తేల్చలేని పరిస్థితి ఇప్పటివరకైతే మనం చెప్పుకుంటున్నాము. పోటాపోటీగా ఉంటుందని కూడా చెప్పుకున్నాము. అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి అల్లర్లు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ సిటీ నియోజకవర్గంలో జరగలేదు. కేవలం ఒక నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలో మాత్రం ఈవీఎంలు మొరాయించడం జరిగింది. ఇక సర్వేపల్లి నియోజకవర్గం చూస్తే ముత్తుకూరులో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అంతేకాకుండా అనేక చోట్ల కూడా పోలింగ్ కేంద్రాల నుంచి ఓటర్లు వెనుదిరుగుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక వెంకటగిరి నియోజకవర్గంలో కొన్ని చోట్ల పోలింగ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. అటు అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి 197 పోలింగ్ బూత్లో కూడా ఇటు ఈవీఎంలు మొరాయించడం జరిగింది. అయితే కేవలం ప్రస్తుతానికైతే అటు ఈ నియోజకవర్గాల సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతోంది. కేవలం అటు ఈవీఎంలో మొరాయింపులు మాత్రమే తలెత్తాయి. అయితే ఇప్పటికే అటు అధికారులు కూడా జిల్లా వ్యాప్తంగా చూస్తే 533 సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో 1012 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. దీంతో అటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే గతంలో అల్లర్లు జరగడం కావచ్చు, అదేవిధంగా పోలీసుల మీద దాడులు చేసిన పరిస్థితులు కూడా జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా భారీ బందోబస్తు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 4000 మందితో పాటు అటు 7 కంపెనీ బలగాలు కూడా ఈ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పాలి సతీష్. నెల్లూరులో పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుందని మా ప్రతినిధి దేవకుమార్ అందించిన అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. మనం చూడొచ్చు 10 టీవీలో మనం చూడొచ్చు రైట్ సైడ్ విండోలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఓటుకు వినియోగించుకున్నారు. అలాగే